ఇంతటి ఘన విజయాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు కూడా ఊహించలేదు. శిథిలాల నుంచి లేచిన ఫీనిక్స్ లా, జానపద కథల్లో రాక్షసుణ్ణి చంపిన గోలియత్లా ఓ సామాన్యుడు, ఒకే ఒక్క సామాన్యుడు ఇంతటి అసామాన్య విజయాన్ని ఎలా సాధించాడు? కేజ్రీవాల్ విజయం వెనుక ఉన్నదెవరు? ఆయన జయపు పల్లకీ మోసిన బోయీలెవరు? వ్యతిరేకత నుంచి ప్రజా నాయకుడిగా కేజ్రీవాల్ క్రేజ్ ఎలా ఎదిగింది? ఢిల్లీ ఎన్నికలు నిజంగా దేశ రాజకీయాలకు ఓ గుణపాఠమనే చెప్పాలి. గత విజయాల వాపును చూసి బలుపనుకుని వెర్రవీగే జాతీయ పార్టీలకు, వారసత్వ రాజకీయాలకు తప్ప సత్తా ఉన్న నేతలకు ఓట్లేయరని చెప్పుకొచ్చే సంప్రదాయ రాజకీయవాదులకు నిజంగా ఇది గుణపాఠమే. అవినీతిపై పోరాటం చేసిన ఆ సామాన్యుడు 2 ఏళ్ల కిందట రాజకీయాల్లో అడుగుపెట్టి కాంగ్రెస్ ను మట్టి కరిపించాడు. తీరా అధికారంలోకి వచ్చాక తనదైన శైలిలో దూసుకుపోతూ 49 రోజులకే రాజీనామా చేశాడు. దీంతో కేజ్రీవాల్ పని అయిపోయిందనుకున్నారు. ఈసారి పోటీ చేసినా మహా అయితే ఓ 2-3 సీట్లు ఎక్కువ దక్కించుకుంటుందిలే అని లైట్ తీసుకున్నారు. ఇక కమలనాథులైతే సర్వేలను చూసి జబ్బలు చరుచుకున్నారు. కానీ సామాన్యుడు మాత్రం తన దారి విడిచిపెట్టలేదు. ఢిల్లీ ప్రజలకు ఏం కావాలో వాటినే టార్గెట్ చేశారు. సాధ్యం కాని వాగ్దానాలు ఇవ్వలేదు. గతంలో తాను చేసిన తప్పుకు బహిరంగంగానే క్షమాపణ అడిగారు. ఈసారి అధికారమిస్తే మళ్లీ ఆ తప్పు జరగదన్న కేజ్రీవాల్ మాటల్ని, అతని 49 రోజుల పరిపాలనను ప్రజలు ప్రగాఢంగా విశ్వసించారు. దీనికి తోడు సంప్రదాయేతర రాజకీయ శక్తిగా, రాజకీయ వారసత్వాలకు అతీతంగా బరిలోకి దిగిన కేజ్రీవాల్ బంపర్ మెజారిటీతో పీఠం ఎక్కబోతున్నారు. ఈ సామాన్యుడి విజయానికి రాళ్లెత్తిన కూలీలు చాలా మందే ఉన్నారు. వారిలో ముందుగా చెప్పుకోవాల్సింది యోగేంద్ర యాదవ్ గురించి. సిఎస్డిఎస్ సభ్యుడిగా దేశ ప్రజల సామాజిక ఆర్థిక పరిస్థితులపై పూర్తి అవగాహన ఉన్న యోగేంద్ర యాదవ్ ఢిల్లీలో ప్రజలకు అవసరమైన 8 అంశాలను గుర్తించి 8 ఆదివారాలు వాటిపై నేరుగా ప్రజలతోనే మంతనాలు జరిపి ఢిల్లీ మధ్యతరగతి ఓటర్లను ఆకర్షించేలా 70 పాయింట్లతో మేనిఫెస్టో రూపొందించడమే కాదు, దాన్ని ప్రజల్లోనికి తీసుకువెళ్లి కేజ్రీ విజయానికి బాటలేశారు. अभी 2 मिनट पहले हमारे साथी आशीष खेतान कह रहे थे, भाई लोकतंत्र में ऑपोजिशन चाहिए, कुछ सीटें इनकी बचनी चाहिए। नहीं बचनी चाहिए, नहीं 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 बचनी चाहिए भाई। लोकतंत्र में विपक्ष बड़ा जरूरी होता है, हम सम्मान करते हैं, विपक्ष की भी जगह होनी चाहिए, इनकी भी उपस्थिति होनी चाहिए। ఇక కుమార్ బిస్వాస్, సీనియర్ జర్నలిస్ట్ అశుతోష్ లాంటి వాళ్లు పార్టీ విజయానికి ఎంతో కీలకంగా వ్యవహరించారు. కేజ్రీవాల్ కూడా ఆర్భాటపు హామీలు ఇవ్వకుండా ప్రజలకు అవసరమైన వాగ్దానాలే చేశారు. ఇంటింటి ప్రచారంతో పాటు 1-to-1 ప్రచారంలో ఈసారి ఆప్ కార్యకర్తలు జనంలోనికి చొచ్చుకుపోయారు. వీధి నాటకాలతో బస్తీవాసుల్ని బాగా ఆకట్టుకున్నారు. పాటలతో ప్రజల్లోనికి చొచ్చుకుపోయారు. ఢిల్లీ చుట్టూ ఉన్న 360కి పైగా శివారు గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేశారు. గత ఎన్నికల్లో ఈ గ్రామాల్లో ఆప్కు పట్టులేదు. కానీ ఇప్పుడు ఈ గ్రామాల్ని టార్గెట్ చేసి ఏకంగా 39 అసెంబ్లీ సీట్లు ఎక్కువ దక్కించుకున్నారు. రెండవది, కాంగ్రెస్ పార్టీకి తెలిసిపోయింది మేము ఎట్లా గెలవమని. వాళ్ళు గంప గుత్తగా వాళ్ళ 15% ఏదో ఓట్లన్నీ ఇటే పడ్డాయి. ఎవరికి? కేజ్రీవాల్కు. ఈ విషయం ఇప్పుడు ఏం గమనించాలంటే, మనం బీజేపీకి ఓట్ల శాతం 1% తగ్గింది మన పార్లమెంటుకి ఇప్పటికీ. అయితే ఈ 1%తో 93 సీట్లు తగ్గడం వల్ల దీనికి కారణం కాంగ్రెస్ ఓట్లన్నీ ఇటుపడడం. అసలు మొత్తంగా ఈ విజయంలో కేజ్రీవాల్ నిర్ణయాలు కూడా ప్రజల మనసులు గెలుచుకున్నాయి. 5 సాల్ కేజ్రీవాల్ నినాదంతో బరిలోకి దిగిన ఆమ్ ఆద్మీ ప్రజలపై భారాన్ని తగ్గించేలా అడుగులేసింది. పవర్ బిల్లులు తగ్గించటం, ఢిల్లీలో సోలార్ పవర్ వాడకం పెంచటం, మంచినీటి సరఫరా హక్కుగా మారుస్తామని చెప్పడంతో ఢిల్లీ వాసుల్ని బాగా ఆకట్టుకున్నారు. అవినీతి రహిత పాలన కోసం, జనలోక్పాల్ బిల్లు కోసం మళ్లీ పోరాడతామన్నారు. ఇలా జనానికి దగ్గరై వారి మనసులు గెలుచుకున్నారు కేజ్రీవాల్.
ఢిల్లీ మాజీ సీఎంగా ఒక మాజీ ప్రభుత్వ అధికారిగా ప్రజలకు ఏం కావాలో అర్థం చేసుకున్నాడు. ప్రతి ఇంటికి 700 లీటర్ల నీరు, విద్యుత్, రేషన్ వంటి సమస్యలపైనే ప్రచారం చేశాడు. ముఖ్యంగా ఫ్రీ వైఫై పథకం యువతను బాగా ఆకట్టుకుంది. మౌలిక వస్తువులు, అవినీతి రహిత పాలన వంటి సామాన్యుడికి అవసరమైన అంశాలని ప్రచారం చేసుకుంటూ ప్రజల మనస్సులు గెలుచుకున్నాడు. ఈ అంశాలని వీధి నాటకాలు, పాటలతో ప్రచారం చేశాడు. ప్రజల మనస్సుల్లో బాగా నాటుకునేలా చేసి వారి మద్దతు దక్కించుకున్నాడు. ఇక సోషల్ నెట్వర్కింగ్ లో కింగ్ లా ఉన్న కేజ్రీవాల్ ఈసారి ఆ దారిలో మరింత విస్తృతంగా ప్రచారం చేసి యువత ఓట్లను కొల్లగొట్టారు. బట్టి హర్షవర్ధన్ గారు వీళ్ళందరూ ఇళ్లే ఉన్నారు. 30-40 సంవత్సరాల తర్వాత మనిషి నిద్ర లేచి చూస్తే వాళ్ళు ఎవరు ఉన్నారో ఆ రోజు అలాగే ఉన్నారు. కొత్త నాయకులు తెచ్చుకోవాలి. రెండోది, గత 8 నెలలు బట్టి ఢిల్లీ ప్రజలు మాకు ధరలు పెరిగినాయి, కూరగాయ ధరలు పెరిగినాయి అన్ని పట్టించుకోలేదు. అవి చిన్న విషయాలు కూడా పట్టించుకోబోవటం కొంచెం దూరం చేసుకున్నారు. మూడో విషయం ఏంటంటే జనరల్ గా మార్పు అనేది వచ్చేది అవకాశం ప్రతిసారి ఉన్నది. కేజ్రీవాల్ చాలా ఫార్మడబుల్ ఒపోనెంట్. 5-6 సంవత్సరాలు బట్టి ఆయన వీధి ఢిల్లీలో తిరిగి ఆయన ఒక మంచి పేరు ఇక్కడ సంపాదించుకున్నాడు. కొత్తగా దిగలేదు. ఒక ఆమ్ ఆద్మీ కార్యకర్తల వల్లే ఇంతటి విజయం సాధించామని చెప్పలేం. ఎందుకంటే ఈ విజయంలో కేజ్రీవాల్ వెన్నంటే ఉన్న ప్రజలు కూడా కొందరున్నారు. ఢిల్లీలో సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులు ఆప్ వైపు నిలబడ్డారు. గత 15 ఏళ్ల ప్రభుత్వంలో అవినీతిని చవిచూసిన ప్రభుత్వ ఉద్యోగులు ఈసారి ఆప్ వైపు నిలబడ్డారు. ముఖ్యంగా అగర్వాల్ కమ్యూనిటీ కేజ్రీవాల్ కు అండగా నిలబడింది. మీల్ విత్ కేజ్రీవాల్ వంటి కార్యక్రమాలకు హాజరై భారీ విరాళాలు ఇవ్వడమే కాదు, ప్రచారంలో కూడా కేజ్రీ క్రేజ్ ను పీక్ స్టేజ్ కి తీసుకువెళ్లారు. వీరికి తోడుగా తెలుగువారు సహా దక్షిణ భారతీయుల ఓట్లన్నీ ఆప్ వైపే మొగ్గు చూపాయి. మరోపక్క బెంగాలీలు, పూర్వాంచల్ వాసులు, పంజాబ్ వాసులు ఆప్ కు సపోర్ట్ చేశారు. ఢిల్లీ ఓటర్లలో 24% పూర్వాంచల్ వాసులే. కులమతాల ఆధారంగా టికెట్లు కేటాయించే పార్టీల సంప్రదాయానికి విరుద్ధంగా కేజ్రీవాల్ ఏకంగా 10 మంది పూర్వాంచల్ వాసులకు టికెట్లిచ్చారు. పూర్వాంచల్ వాసుల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న 28 స్థానాల్లో 10 మంది ఆ ప్రాంత వాసులే నిలబడడంతో వారి విజయం నల్లేరు మీద నడకయింది. ఇలా ఆర్భాటాలకు పోకుండా, ప్రలోభ పెట్టకుండా వాస్తవాల్ని ప్రజలకు పరిచయం చేసి వారి మనసులు గెలిచిన అసామాన్యుడు కేజ్రీవాల్. అసలు బీజేపీ చేసిన తప్పేంటి? బ్రేక్ తర్వాత చూద్దాం.